నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్. ఈరోజు మీకు ఒక వెస్ట్ ఫేస్ హౌస్ చూయించబోతున్నాను. ఈ వెస్ట్ ఫేస్ హౌస్ సైజ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 22 ఉంటుందండి. లోపటికొచ్చేసి 50 ఉంటుంది. ఇది శ్రీ మహాలక్ష్మి నగర్ కాలనీ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉంది. ఇదొచ్చేసి మనకు జస్ట్ వరంగల్ హైవే నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మనము ఇంట్లో చూయించే ముందు ఒకసారి ఎలివేషన్ నుండి స్టార్ట్ చేద్దాము. ఎలివేషన్ నుండి మీకు అన్నీ చూయిస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం. ఇప్పుడు మనము ఎలివేషన్ చూద్దాము. ఎలివేషన్‌లో మనం మంచి డిజైన్ ఇచ్చాము. ఒకసారి ఎలివేషన్ చూద్దాము. ఇంటి ముందు రోడ్ గూడా చూద్దాం. ఇదొచ్చేసి ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ అండి. 25 ఫీట్ రోడ్ ఉంది. మనకు కొద్దిగా దూరంలోనే సీసీ రోడ్ గూడా ఉన్నది. జస్ట్ ఒక 100 ఫీట్ దూరంలో సీసీ రోడ్ ఉన్నది. ఇక్కడ మనకి ఈ ఇంటి ముందు డ్రైనేజ్ కనెక్షను, తర్వాత మున్సిపల్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి 122 స్క్వేర్ యార్డ్స్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 22, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. మనం ఎలివేషన్‌లో డార్క్ బ్రౌన్ కలరు, తర్వాత లైట్ పింక్ ఇచ్చాము. గేట్ కూడా మ్యాచింగ్ సీఎన్సీ కటింగ్‌తోన వుడ్ టైప్‌లో ప్యానెల్స్ ఇయడం జరిగింది. మిగతాది కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది హాల్ ఎంట్రన్స్ అండి. హాల్ ఎంట్రన్స్‌లో చిన్నది మనకు చిన్న ఎంట్రన్స్ ఒకటున్నది. ఇదేంటంటే సైజ్ వచ్చేసి మనకు 8/6 సైజ్ ఉంటుంది చిన్నగా. తర్వాత మెయిన్ హాల్ వచ్చేసి 16/12 సైజ్ ఉంటుంది. ఇది చాలా పెద్దగుంటుంది. మనం ఎంటర్ కాంగానే ఇక్కడ ఒకటి ఫాల్ సీలింగ్ చాలా అట్రాక్టివ్ లుక్ ఉండే విధంగా ఒక 7 కలర్స్‌తోన మనము ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫాల్ సీలింగ్ వచ్చేసి ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. దానికి మనము రూఫ్ లైట్స్ తర్వాత ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా 2 ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఎల్ షేప్ ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. హాల్‌కు మెయిన్ హాల్‌కు, చిన్న హాల్‌కు ఎల్ షేప్ ప్రొఫైల్ లైటు. తర్వాత ఇదొచ్చేసి హాల్, పెద్ద హాల్ అనమాట. ఇక్కడ మనం సోఫాస్ ఏసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ ఏసుకోవచ్చు. మన టీవీ యూనిట్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. అయితే తర్వాత టీవీ యూనిట్ ప్లేస్ సరిపోదని చెప్పి పెద్ద టీవీ యూనిట్ అని చెప్పి అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ మనం పూజ యూనిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పూజ యూనిట్ ఇంకా మనకు వర్క్ జరగలేదు. ఒక 3-4 డేస్‌లో పూజ యూనిట్ కూడా రెడీ అవుతుంది విత్ లైటింగ్‌తోన. మనం బెడ్‌రూమ్‌లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 12/11 సైజు. ఇది 12/11 సైజ్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్‌గా వుడ్ వర్క్ ఇచ్చాము. 3 స్లైడింగ్ డోర్స్ ఉంటున్నాయి. దీంట్లో స్లైడ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మనకి ఎంతనన్నా బట్టలు గానీ, ఇది గానీ స్టోరేజ్ చాలా కూడా పెట్టుకోవచ్చు. ఇందుట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాం. అంటే ఇది వాల్ మౌంట్ టైప్ డ్రెస్సింగ్ టేబుల్ అడ్జస్ట్ అనమాట. అవసరం ఉన్నప్పుడు బయటికి తీసుకోవచ్చు. అవసరం లేనప్పుడు లోపల పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకా మనకు రెడీ కాలేదు. ఇది కూడా ఒక 2, 3 డేస్‌లో రెడీ అవుతుంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి మనం ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో హార్ట్ షేప్ తర్వాత స్క్వేర్ టైప్‌లో ఇచ్చాము. ప్రొఫైల్ లైట్ ఇవ్వలేదు ఇక్కడ. జస్ట్ రూఫ్ లైట్స్ ఇచ్చాము. దీనికి అటాచ్డ్‌గా బాత్రూమ్ ఇచ్చామనమాట. బాత్రూమ్ వచ్చేసి 7x4 సైజ్ ఉంటుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్‌తోన సింగిల్ పీస్ కమోడ్‌తోన మనకు ట్యాప్స్, షవరు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత విండో కూడా ప్రొవైడ్ చేశాము. వెంటిలేషన్ మనకు బాగా ఉంటుంది. వెంటిలేషన్ గానీ, వెలుతురు గానీ, లైటింగ్ గానీ బాగా ఉంటుంది ఇక్కడ. మనం చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లోకి వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 11/10 సైజ్ ఉంది. 11/10 సైజ్. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో కూడా మనం ఒక రెయిన్‌బో డిజైన్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ డిజైన్. దీంట్లో కూడా వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. పైన లాఫ్ట్స్ ఇచ్చాము. దీంట్లో 2 డోర్స్ వస్తాయండి. 2 డోర్స్ మనకొస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ నుంచి నార్త్ సైడ్ మనం బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చాము. 3 ఫీట్ డోర్ ఇచ్చాము. మనం బయటికి వెళ్ళొచ్చు. కామన్ బాత్రూమ్ అనేది మనం బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ కట్టాము. ఈ ఇంటికి బయట నుండి వచ్చిన తర్వాత నార్త్ సైడ్ వచ్చేసి 2 ఫీట్ కారిడార్ ఉంది. 2 ఫీట్ కారిడార్ నుంచి మనము ఔట్ సైడ్ నుండి వస్తే బ్యాక్ సైడ్ బాత్రూమ్‌కి వెళ్ళిపోవచ్చు. ఇంట్లోకి రాకుండా కూడా. ఎవరన్నా సర్వెంట్స్ ఉన్న ఎవరన్నా కూడా బయట వచ్చి వాళ్ళు వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత మనం కిచెన్ రూమ్‌లోకి వెళ్దాము. కిచెన్ రూమ్ సైజ్ వచ్చేసి 8 ఫీట్ బై 12 ఫీట్ అండి. 8 ఫీట్ ఇట్లుంటుంది. 12 ఫీట్ పొడవులో ఉంటుంది. కిచెన్‌లో మనము కంప్లీట్ వుడ్ వర్క్ ఇచ్చాం. మీరు ఎంత స్టోరేజ్ అయినా పెట్టుకోవచ్చు. పైన లాఫ్ట్స్ ఉన్నాయి. మనకు ఎలాంటి వస్తువులైనా పైన పెట్టుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా వాడని వస్తువులన్నీ పైన పెట్టుకోవచ్చు. రెగ్యులర్‌గా వాడుకునే వస్తువులన్నీ కూడా కింద పెట్టుకోవచ్చు.
చిమ్నీ ప్రొవైడ్ చేశామండి. ఇక్కడ చిమ్నీ కూడా ఇచ్చాము. చిమ్నీ ఉంటే మనకేందంటే కిచెన్ అంతా కూడా ఆయిల్ ఆయిల్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఇదొచ్చేసి వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒకటి స్పేస్ ప్రొవైడ్ చేశాము. ఇక్కడ స్టీల్ సింక్ ఇచ్చాము. దీంట్లో 2 ట్యాప్స్ ఇచ్చాము. ఒకటేమో మంచినీళ్ళు, ఒకటేమో బోర్ వాటర్ వస్తుంది ఇందుట్లో. ఒక దాంట్లో బోర్ వాటర్, ఒక దాంట్లో మంచినీళ్ళు వస్తాయి. ఇక్కడ మనం బాస్కెట్స్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్‌లో. దీంట్లో మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఆహ్, ఇది కూడా. తర్వాత సింక్ కింద కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం. మనకు ఏవన్నా డిటర్జెంట్స్ గానీ, ఏమన్నా లైజాల్ అట్లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు. మిగతా ఇవన్నీ కూడా స్టోరేజే అండి. ఇది మహాలక్ష్మి కాలనీ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి ఉప్పల్ బస్ డిపో నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ నాచారం, మల్లాపూర్ నుంచి కూడా మనకు ఈ ఏరియాకు రావచ్చు. నాచారం, మల్లాపూర్ నుంచి జస్ట్ మల్లాపూర్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. హబ్సిగూడ మెట్రో స్టేషన్ వచ్చేసి 7 కిలోమీటర్స్, అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 7 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మనకు ఇంకొకటి కొత్తదండి చెర్లపల్లి చెర్లపల్లి టెర్మినల్ కొత్తది ఇప్పుడు స్టేషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఒక స్టేషన్ ఓపెన్ అయింది. అది మనకు ఉన్న లొకేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. అక్కడ 9 ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. కొత్త కొత్త ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడున్నాయి. అది చాలా డెవలప్‌మెంట్ అనమాట. అది చాలా దగ్గర ఈ లొకాలిటీకి. ఇంకా లోన్స్ వచ్చేసి 80% లోన్స్ వరకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి మనకు ఈ ప్రాపర్టీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి. మనకి ఎలాంటి హైడ్రా గానీ, అలాంటివి గానీ దేంట్లో గూడా లేదు. మనకు చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎక్కడ గూడా చెరువులు గానీ, హైడ్రా గానీ లేదు. క్లియర్ టైటిలు. దీంట్లో మనం G+1 పర్మిషన్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి G+1 పర్మిషన్ తీసుకొని కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు. పైన ఫ్లోర్ కూడా మనకు పర్మిషన్ ఉంది. తర్వాత వాస్తు ప్రకారము వాస్తు విషయానికొస్తే వాస్తు కూడా అన్నీ చెక్ చేసుకొని ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్ మనం 100% వాస్తుతోన కన్‌స్ట్రక్షన్ చేశాము. ఇంకొకటి మనకు సివిల్ వర్క్ వచ్చేసి కింది నుంచి పై వరకు మొత్తం కూడా టోటల్ వర్క్ మనం శాండ్ కన్‌స్ట్రక్షన్ అండి. మంచి స్టీల్ వాడడం జరిగింది. శాండ్, సిమెంట్, స్టీలు ఎక్కడ కూడా డస్ట్ అనేది మనం యూజ్ చేయలేదు. ఇంకా మిగతా మెటీరియల్ వచ్చేసి ప్లంబింగ్ మెటీరియల్ గానీ, ఎలక్ట్రీషియన్ మెటీరియల్ గానీ, పెయింట్స్ గానీ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. మా దగ్గర ఉండే వర్కర్స్ కూడా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మేస్త్రి, తర్వాత కార్పెంటర్స్ వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్. అంత అంత బాగా పని తెలిసిన వాళ్ళు. నీట్‌గా డిజైన్ చేసి ఇల్లు రెడీ చేశారు. వాళ్ళు కూడా మంచి పని వాళ్ళనమాట. తర్వాత మనకి ఇంకొకటి కనిపించే ఈ అంత నీట్‌నెస్ కూడా బావుంది. దీనికంటే తెలియని విషయాలు అంటే మనకు లోపట ఏమేమి వాడిందది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు రోడ్ లెవెల్ నుంచి లోపటికి 6 ఫీట్ డెప్త్ పిల్లర్స్ ఏయడం జరిగింది. మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి పైన ఒక 3 ఫీట్ అంటే టోటల్ ఓవరాల్‌గా మన ఫ్లోరింగ్ నుంచి లోపట 9 ఫీట్ హైట్ నుంచి కన్‌స్ట్రక్షన్ ఉంటుంది. పైనొచ్చేసి 10 ఫీట్ ఉంటుంది. ఇదొచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 22, డెప్త్ వచ్చేసి 50. మనకు మెయిన్ రోడ్ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఉందన్నమాట. రెగ్యులర్‌గా మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ. ఇంకా మనకు ఫెసిలిటీస్ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ గానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ గానీ అన్నీ కూడా మనకు దగ్గరలోనే అవైలబుల్ ఉన్నాయి. ఉప్పల్ 6 కిలోమీటర్స్. బోడుప్పల్ మెయిన్ రోడ్‌కెళ్తే మనకు అన్నీ కూడా హాస్పిటల్స్ గానీ, స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బోడుప్పల్‌లో కూడా మనకు పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్సు చాలా ఉన్నాయన్నమాట. ఒక 10-12 స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకు నాచారంలో కూడా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. మెటీరియల్ విషయానికొస్తే ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడాము. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇల్లు ఎంత లుక్ ఉందనేది, ఎంత బాగుందనేది. మాకు డిస్ట్రిక్ట్ నుంచి కూడా కాల్స్ వస్తుంటాయండి. మీ కన్‌స్ట్రక్షన్స్ ఎక్కడున్నవి? అంటే వేరే వేరే ప్లేస్‌లో కూడా మీరు కడతారా? మీవున్నాయని అడుగుతుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం మా కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనే కడుతున్నాము. ఇక్కడ ఈ కాలనీలో ఒక 40-50 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఉంటుందండి. ఇదొచ్చేసి మనకు 122 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రెజెంట్ మనకు 2025 ప్రకారం ఇది మనకు 86 లాక్స్‌లో ఉన్నది. విత్ కబోర్డ్స్ అనమాట. టోటల్ ఇంటీరియర్, లైటింగ్ అంతా కూడా మాదే ఉంటుంది.
చిమ్నీస్ గానీ, తర్వాత లైటింగు, కబోర్డ్సు ఇవన్నీ గూడా మేమే ప్రొవైడ్ జేస్తున్నాము. లోన్స్ గూడా మేము దగ్గరుండి చేపిస్తాము. 80% లోన్ వరకొస్తుంది. చూసారు గదండీ! ఈ ఇల్లు 122 స్క్వేర్ యార్డ్స్ చాలా నీట్‌గా వచ్చింది. చాలా బావుంటుంది లుక్కు. ఇలాంటివి మా దగ్గర ఒక 5-6 కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నవి. దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌లో మేము కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. మాక్సిమం మాది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చిన్నయన్నమాట. 100 స్క్వేర్ యార్డ్స్ టు 120, 112, 111 అలా కడతాము. ఏదన్నా బుకింగ్ ఉంటే 150, 200 గూడా కడతాము. కాకపోతే మా రెగ్యులర్ సైజెస్ వచ్చేసి 100 లేదంటే 120, 110, 120 బిలోనే ఎక్కువ కన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇందుట్లో మేము డిఫరెంట్ కాన్సెప్ట్‌లో కస్టమర్స్‌కు ఇండ్లు ప్రొవైడ్ జేస్తున్నాము. హౌసెస్ ప్రొవైడ్ జేస్తున్నాము. ఒకటొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఓన్లీ 2 బీహెచ్‌కే విత్ వుడ్ వర్క్ ఉంటుంది. దాంట్లో 100 స్క్వేర్ యార్డ్స్‌లో 2 బీహెచ్‌కే కట్టినప్పుడు కార్ పార్కింగ్ రాదు. మనం బైక్ పార్కింగ్ మాత్రమే ఇస్తాము. దాంట్లో ఇంకొకటొచ్చేసి సెల్లార్ మొత్తం కంప్లీట్ ఎలాంటి కన్‌స్ట్రక్షన్ చేయము. పైన 2 బీహెచ్‌కే విత్ వుడ్ వర్క్ ఇస్తాము. దాంట్లో మీకు 2 కార్ పార్కింగ్ వస్తుంది. ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా మీకు ఆహ్, కావాలనుకున్నప్పుడు సింగిల్ బెడ్‌రూమ్ కన్‌స్ట్రక్షన్ జేసుకోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి డూప్లెక్స్ అండి. డూప్లెక్స్ హౌసెస్ కూడా మా దగ్గర ఉన్నవి. డూప్లెక్స్ వచ్చేసి త్రిబుల్ బెడ్‌రూమ్. కింద మనకు గెస్ట్ బెడ్‌రూమ్ వస్తుంది. ఒకటి హాలు, డైనింగ్ హాలు, పెద్ద కిచెన్ వస్తుందనమాట. దీనికంటే పెద్ద కిచెన్ అందుట్లో ఉంటుంది. దాంట్లో పూజా రూమ్ గూడా ఉంటుందనమాట. మనకు 7/4 లేకపోతే 7/5 సైజ్‌లో పూజా రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మాస్టర్ బెడ్‌రూము, లాబీ ప్లస్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉంటుంది. బాల్కనీస్ కూడా మనకు డిఫరెంట్‌గా 3 బాల్కనీస్, 3 బాత్రూమ్స్, 3 వాష్‌రూమ్స్ ఉంటాయి. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి కింద సింగిల్ బెడ్‌రూమ్, పైన డబుల్ బెడ్‌రూమ్. ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. బుకింగ్ పైన కూడా మేము కన్‌స్ట్రక్షన్ చేస్తుంటాం. అంటే ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడే మాకు బుకింగ్స్ ఉంటాయి. అలా కూడా మాక్సిమం ఒక 90% మా కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా బుకింగ్ పైనే సేల్ అయినాయి. కొన్ని ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత కూడా సేల్ అవుతూ ఉంటాయి. మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర కన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు ఒక 4-5 కన్‌స్ట్రక్షన్స్ కొత్తయి స్టార్ట్ అయ్యేదుంది. బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉన్నది. లోన్ గాని, తర్వాత కస్టమైజ్ కన్‌స్ట్రక్షన్. బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు నచ్చినట్టు కూడా కన్‌స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసారు గదండీ! మా కన్‌స్ట్రక్షన్స్. ఆహ్, ఇంతకుముందు వీడియోస్‌లలో గూడా చూసారు. ఇది గూడా కొత్త ప్రాజెక్ట్ ఇది. ఇక్కడనే మనము 3 హౌసెస్ ఉన్నాయి. ఇది పక్కల గూడా ఒకటి 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది 122 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇంకొకటి 50 స్క్వేర్ యార్డ్స్ హౌస్ గూడా కన్‌స్ట్రక్షన్ చేశాము. మనం పక్కల వీడియో గూడా మీకు చూయిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ ఇల్లు గూడా మీకు చాలా అద్భుతంగా వీడియో చేసి చూయిస్తాము. ఆహ్, ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏవిఆర్ కన్‌స్ట్రక్షన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. నమస్తే.